థ్యాంక్ యూ అండి. సో ముందుగా మా స్టూడెంట్స్కి చక్కగా మిమిక్రీ అంటే సినిమా యాక్టర్లు రాజకీయ నాయకుల వాయిసెసే కాదు, మీ అందరికీ తెలుసు రాజకీయ నాయకుల వాయిస్లు మిమిక్రీ చేయడం మీ అందరికీ తెలుసు. మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను. రాజశేఖర రెడ్డి గారు అయితే నమస్తే చెల్లమ్మా నమస్తే ఈ విధంగా ఉంటుంది. ఎన్టీ నా చెల్లిగింటి అన్నదమ్ములకు. కృష్ణ గారు అనుకోండి, ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, మీరందరూ విచ్చేసి అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. అదేవిధంగా శోభన్ బాబు గారు అయితే హహా ఏంటాయ్ బాగున్నారా హహా ఈ విధంగా ఉంటుంది. మోహన్ బాబు గారు అయితే అరుస్తూ చరుస్తా చరుస్తీ కరుస్తా కరుస్తీ నరికేస్తా ఈ విధంగా ఉంటుంది. చిరంజీవి గారు అయితే ఈరోజు మీ అందరిని చూస్తుంటే నాకు కూడా నా చిన్నతనం గుర్తొస్తుంది. ఏదైనా ఉత్తా సుధేందర్ గారు రమ్మంటే రానుకున్నారా లేనుకున్నారా, ఏదైనా కూడా ఈరోజు మీ అందరు కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉండడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు మీ అందరికి తెలిసిందే, చాలా సంతోషం. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావురా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవులే. సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాలకు ప్రాణం. దిమ్మిడి అండి ఈ అబ్బా. ఫ్లూటు జింక ముందు పోదు, రేవంత్ రెడ్డి గారు ముందు కాదు. దిమ్మిడి అండి ఈ అబ్బా. ఎంతో మంది సీఎంలు వస్తుంటారు పోతుంటారు. దిస్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఈ విధంగా సరదాగా బాలయ్య బాబు తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే తీసుకుంటే చాలామంది యాక్టర్లు ఉన్నారు. కానీ మనం సరదాగా తీసుకుంటే ఇప్పుడు స్వామీజీలు కూడా ఉన్నారు, చిన్న జీవ స్వామి గారు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ అయిపోయి. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ చప్పట్లు చూస్తా ఉంటే ఒక వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ. సో ఒక గొంతుతో ఒక వాయిస్ చేయడమే కాదు, ఒక గొంతుతో ఒకేసారి 3 సౌండ్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఫ్లైట్ వెళ్తుంది, గుర్రం వెళ్తుంది, అలాగే ట్రైన్ వెళ్తుంది. 3 సౌండ్స్ ఒకటేసారి వస్తాయి. ఎట్ ఏ టైం 3 సౌండ్స్. ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే చాలా కష్టం, అవునా కాదా? ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే కష్టం, ఎవరికి రాదు. ఎవరో చాలా రేర్గా మాలాంటి మిమిక్రీ కళాకారులు ఉంటారు, వాళ్ళకే వచ్చు. సో అట్లాంటిది ఒకేసారి 3 సౌండ్స్ ఇస్తాను. పైనుండి ఫ్లైట్ వెళ్తుంది, ట్రైన్ వెళ్తుంది. మీ అందరికీ తెలుసు ఫ్లైట్ అంటే ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ అయితే ఇది దూరంగా వెళ్ళే ట్రైను, దగ్గరుండి నుంచి వెళ్తే అది డిఫరెంట్గా ఉంటుంది. సో దూరంగా ట్రైన్ వెళ్తుంది, గుర్రం వెళ్తుంది. ఈ 3 ఒకటేసారి వస్తాయి. చూడండి, ఒక్కొక్క వేలు చూపించినప్పుడల్లా ఒక్కొక్క సౌండ్ వస్తుంది. మళ్ళొక్కసారి చేస్తాను. ఈ విధంగా 3 సౌండ్స్ ఒకటిసారి తీసుకోవచ్చు. ముగ్గురు ఒకేసారి మాట్లాడారు అనుకోండి, అది ఎలా ఉంటుందో చూద్దాం. ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఊరుకోబెడుతున్నాడు, వాళ్ళ అమ్మ ఊరుకోబెడుతుంది, అయినా సరే వాళ్ళు ఊరుకోవట్లేదు. ఇద్దరు అమ్మ నాన్నల మాటలు వినబడుతూ ఉంటాయి, ఇటు వాడు ఏడుపు వినబడుతూ ఉంటుంది. ముగ్గురి ఒకటేసారి వస్తాయి. ఎట్లా? ఇది పూర్వం లెక్క లేదురా, దయ్యం అరిచినట్టున్నది. సరే, తొందరగా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్. మా రెడీ బంగారం ఇత్తడి రాగి ఇనుము అనిత ఏంటండి వాడు ఏడుస్తున్నాడు చూడు. ఏం చేశారండి అవన్నీ? ఏం చేయలేదే, వాడే ఏడుస్తున్నాడు చూడు. అమ్మా ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చు ఎదురేంటి మా ప్రభాకర్ గారు లాగానే ఉన్నారు.
సో ఈ విధంగా 3 గొంతులు ఒకేసారి తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. సో అట్లాగే మరి ఎగ్జాంపుల్కి ఒక అద్భుతమైనటువంటి ఒక జోక్ చెప్తాను. ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మాట్లాడే విధానం గమ్మత్తుగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మన హైదరాబాద్లో ఈ ఓల్డ్ సిటీకి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే ఏదైనా అడిగితే అవు అంటారు. అన్న నిన్న అక్కడ పోయిన స్టేడియం పోయినామంట కదా, సీఎం గారు వచ్చినట్టు కదా, అవు అచ్చా ఇందాక క్రికెట్ ఆడినట్టు కదా, మరి జి మధుసూదన్ రెడ్డి గారు గెలిచినట్టు కదా క్రికెట్లో, అవు అంటారు. అవు అంటే అవును అని అర్థం అన్నమాట. సరే ఒక ఆయన అడ్రస్ అడుగుతున్నాడు, పాపం పక్కన వేరే ఊరు నుంచి వచ్చి అడుగుతున్నాడు, ఏండే ఇలా నేరుగా వెళ్తే దిల్సు నగర్ వస్తుందా అండి? అవు అవ్వా సార్ దిల్సు నగర్ వస్తుందా అని అడుగుతున్నాను. అవు ఆవు గేదె అంటాడు ఏంటండి బాబు? ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా నేరుగా వెళ్తే దిల్సు నగుతుందా అండి బాబు? అవు ఆయన అవు అంటాడేంటి? సూటు బూట్ వేసుకున్నాడు ఒక ఆయన అక్కడ నిలబడ్డాడు, ఆయన దగ్గర పోయినాడు. సార్ మీరన్నా చెప్పండి సార్, ఇలా నేరుగా వెళ్తే దిల్సున వస్తుందా అండి? తప్పకుండా వస్తుందా, స్ట్రైట్గా వెళ్ళు, ఆ సర్కిల్ అంతా కూడా దిల్సునగరే. అయ్యి బాబాయ్ ఎంత బాగా చెప్పారండి, వాళ్ళు అదిగో అక్కడ ఇద్దరు ఉన్నారు కదండి, వాళ్ళని అడిగితే అవ్వు అంటారు ఏంటండి? అది అంతేనయ్యా, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువుకోలేదు కాబట్టి ఆ విధంగా చెప్పారు. నేను చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా చెప్పాను. అయ్యి బాబోయ్ అంటే మీరు బాగా చదువుకున్నారండి, అవ్వు అన్నాడు వెంటనే వాడు. ఎందుకంటే అతనిది కూడా హైదరాబాద్ అనమాట. సో ఈ విధంగా సరదాగా తీసుకొని మనం లాంగ్వేజ్ ప్రాబ్లం మీద కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడదాం, సరదాగా తీసుకొని చెప్పవచ్చు. అట్లాగే ఒక తెలంగాణ అవ్వ మాట్లాడే విధానంలో కూడా కామెడీ వస్తుంటుంది. ఆ అవ్వ మాట్లాడే మాటల్లో వాళ్ళు కూడా చక్కటి మిమిక్రీ ఆర్టిస్టులు. ఎట్లా అంటే బాధ కలిగినప్పుడు వెంటనే బాధగా మాట్లాడతారు, సంతోషం కలిగినప్పుడు వెంటనే సంతోషంగా మాట్లాడుతుంటారు. లైక్ ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మని పోయి మనం అడిగామనుకో, ఏమ్మా బాగున్నావా? బాగున్నా బిడ్డ, బాగున్నా కొడక, చల్లగున్నా మంచిగున్నా బిడ్డ, అంత మంచిదే కొడక. మొన్న బిడ్డకు పెళ్లి చేసినావాడ? చేసిన బిడ్డ. అల్లుడు మంచోడే? చాలా మంచోడు బిడ్డ, శివారెడ్డి లెక్కనే చాలా మంచోడు బిడ్డ. అది సరేగానమ్మా, మరి మీ బిడ్డను అత్త మంచిగానే చూసుకుంటానట్నా? ఇట్లా పిడగలారి కోసం చూసుకుంటాను బిడ్డ, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది బిడ్డ, హరి కోసం ఉంచుకుంటుంది బిడ్డ. నా బిడ్డను దాన్ని ఇంట్లో పీనగలేదు, దాన్ని తాడిదెంప, దాన్ని నవనరక, దాన్ని దొంగలు పడవద్దు, దాన్ని ఆలిముడిపోయి, దాన్ని పెళ్ళి అమ్ముడమైన, చేతి పడిపోయింది, దాన్ని కాలి పడిపోయింది, దాన్ని ఇప్పుడు కాలం కానీ దాన్ని కడుపు కాల శివుల చెప్ప, దాన్ని ఎత్తుకపోయి దాన్ని కట్ట పెట్టగలదు, దాన్ని ఉసరి సగల పెట్టగలదు, దాని మీద వన్నుపోయే దాన్ని తేడు కొడుకు ఏం చేస్తాం బిడ్డ, నా బిడ్డ ఈ టైప్ ఉంటుంది అనమాట. సో ఇట్లా రకరకాలుగా గొంతులు మార్చి కూడా వాళ్ళు మాట్లాడడం మనం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే మనం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డైలాగ్ని వేరే యాక్టర్లు చెప్తే ఎలా ఉంటుంది? కమెడియన్స్ యూత్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ యాక్టర్లు కానీ, సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అదే డైలాగ్ చెప్తే ఎట్లా చెప్తారో సరదాగా తీసుకొని చెప్తాను. అరుంధతి, మీ అందరూ చాలాసార్లు చూసే ఉంటారు సినిమా. అరుంధతి సినిమా డైలాగ్ తీసుకొని మరి అదే డైలాగ్ని వేరే యాక్టర్లు చెప్తే ఎలా చెప్తారు? ముందుగా అనుష్క గారు వస్తున్నారు, ఇప్పుడు కూడా ఎవరో నడుస్తున్నారు అక్కడ గజ్జలు కట్టుకొని. ఆ సౌండ్ ఎట్లా ఉంటుందంటే, నీ కాలు మొక్కుతున్నా ఇజ్జత్ దియకి, అంతే, మరి అంతొద్దు. హలో రెడీ, 1 2 3. అమ్మాలే ఎంత బొమ్మాలే, పిందె పండగింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళబెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా. వస్తా తప్పక వస్తా, ఈ రసమంతా పీల్చేస్తా. అమ్మ బొమ్మలే. ఇది డైలాగ్. థ్యాంక్ యూ.